వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు విశ్వంభర న్యాయం. నిత్యమల్లెపురం అనే ఊరిలో గోవిందుడనే భూస్వామి ఉండేవాడు. ఆయనకు పెద్ద మేడ ఉంది, బోలెడు పొలాలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. ఆయన చాలా అదృష్టవంతుడని అందరూ అంటూ ఉంటారు. కొంతకాలానికి ఆ ఊరికి గోపాలుడనే ఆసామి వచ్చాడు. ఆయనకు ఆస్తి లేదు, కానీ విద్యాధికుడు, అపారమైన తెలివి కలవాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత తెలుసో ఏమో, వచ్చిన నెల రోజుల్లోనే అందరి మధ్య ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే గోవిందుడిని మాత్రం ఆయన చూడలేదు. గోవిందుడికి ఆ నోట ఈ నోట గోపాలుడు గురించి వార్తలు అందుతూనే ఉన్నాయి. గోపాలుడు తన వద్దకు రాకపోవడం చిన్నతనంగా తోచినా కూడా ఒక రోజున కబురు పెట్టి మరీ తన వద్దకు రప్పించుకున్నాడు గోవిందుడు. ఏదో ఒక రోజున నేనే మీ వద్దకు వద్దామని అనుకుంటున్నాను, ఈలోగా మీరే పిలిచారు, కారణమేమిటి అన్నాడు గోపాలుడు. మీరు డబ్బు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు నోరు తెరిచి అడగరు కదా. ఆత్మీయతను కోరేవాడిగా నేను మీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను. నా డబ్బు తీసుకుంటే మీకు నా అదృష్టం అంటే అచ్చి వస్తుంది అన్నాడు గోవిందుడు. గోపాలుడు ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి ఆత్మీయుడిలాగా మాట్లాడారు. ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక మీదట మనం ఒకరినొకరు మాటలతో మన్నించుకోవద్దు, నువ్వు నువ్వు అని పిలుచుకుందాం అన్నాడు. గోవిందుడు తల ఊపాక, నేను నా అదృష్టంతోనే పైకి రావాలని కోరుకునే మనిషిని, కాబట్టి నీ డబ్బును తీసుకోను. మనం మాత్రం డబ్బు ప్రసక్తి లేకుండా ఇప్పటిలాగా ఆత్మీయుల్లాగానే ఉందాం అన్నాడు గోపాలుడు. అందుకు సరేనని అన్నాడు గోవిందుడు. మొదట గోపాలుడు తన కుటుంబంతో సహా అద్దె ఇంట్లో దిగాడు. 2 సంవత్సరాలు గడిచాక సొంత ఇల్లు కొనుక్కున్నాడు. ఇంకో 2 ఏళ్లలో 5 ఎకరాల పొలం కొన్నాడు. క్రమంగా డబ్బు పోగు చేశాడు. 10 ఏళ్లు గడిచేసరికి గోవిందుడికి సాటి వచ్చేంత ధనవంతుడయ్యాడు. తనకే శుభం జరిగినా గోపాలుడు గోవిందుడికి చెబుతూ ఉండేవాడు. ఆయన విని ఊరుకునేవాడు తప్ప సంతోషం వెలిబుచ్చేవాడు కాదు. ఒకవేళ గోపాలుడు తనకంటే అదృష్టవంతుణ్ణి అని అనుకుంటాడేమో అన్న అనుమానంతో తనకు జరగని శుభాలు కూడా కల్పించి చెప్పేవాడు. వాటిని విని గోపాలుడు బ్రహ్మానందపడిపోయేవాడు. గోపాలుడు తరచుగా దూర ప్రాంతాలకు వెళ్ళి పండిత సభలలో పాల్గొని డబ్బు సంపాదించేవాడు. ఆయన అఖండమైన పండితుడు కావడంతో నానాటికి ఆయన ఆదాయం పెరగసాగింది. తన గురించి అట్టే ఎక్కువగా చెప్పుకునే అలవాటు గోపాలుడికి లేదు. అందువల్ల ఆయన సంపాదన గురించి అందరూ తలోక రకంగా చెప్పుకునేవారు. వీలున్నంత వరకు గోవిందుడు కూడా గోపాలుడి గురించి చెడుగానే అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున నిత్యమల్లెపురానికి రాజదూత వచ్చాడు. గోపాలుడిని మహాపండితుడిగా గుర్తించి సన్మానం చేయాలని అనుకుంటున్నాడు రాజు. వారం రోజుల్లో బోయిలు బంగారు పల్లకితో రానున్నారు. ఈ వార్త ఊరంతా పెద్ద విశేషంగా చెప్పుకున్నారు. ఒక్కసారిగా ఊళ్ళో గోపాలుడికి గౌరవం పెరిగింది. ఆయన స్వయంగా ఈ శుభవార్తను గోవిందుడికి చెప్పాడు. ఆయన ముఖం మార్చుకుని నాకు తలనొప్పిగా ఉంది అని లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ప్రవర్తనకు గోపాలుడు కాస్త ఆశ్చర్యపడినా అది తనకు కొత్త కాదు కాబట్టి గోవిందుడి స్వభావం అంతేలే అని సరిపెట్టుకున్నాడు. బంగారు పల్లకి వచ్చిన రోజున ఊరందరూ గోపాలుడిని పొలిమేరల దాకా సాగనంపారు. గోవిందుడు తనకు ఆరోగ్యం అంతగా బాగోలేదని వాళ్లతో వెళ్ళలేదు. రాజధానిలో గోపాలుడికి ఘనంగా సన్మానం జరిగింది. రాజు ఆయనతో, అయ్యా, నిత్యమల్లెపురానికి ఇంతవరకు గ్రామాధికారి లేడు. పక్క ఊరి అధికారే 2 ఊళ్ళ వ్యవహారాలు చూస్తున్నాడు. ఇక మీదట ఆ ఊరికి మీరే అధికారి అన్నాడు. గోపాలుడు తల అడ్డంగా ఊపి, మహాప్రభు, పాండిత్యం వేరు, పాలనా సామర్థ్యం వేరు. నిత్యమల్లెపురంలో నా ప్రియమిత్రుడు గోవిందుడు ఉన్నాడు. ఆయన సమర్థుడే కాక అదృష్టవంతుడు కూడా. ఆయన పాలనలో ప్రజలు సుఖపడతారు. ఆయన అదృష్టవంతుడు కనుక ఊరికి కూడా అదృష్టం కలిసొస్తుంది అని అన్నాడు. రాజు దానికి ఒప్పుకొని వెంటనే పత్రం రాయించి గోపాలుడినే స్వయంగా మిత్రుడికి అందజేయమని చెప్పాడు. ఈ వార్త గోపాలుడి కంటే ముందుగా నిత్యమల్లెపురం చేరింది. ఊరి వాళ్ళు గోపాలుడి నిస్వార్థపరత్వాన్ని మెచ్చుకున్నారు. అయితే కొందరు మాత్రం గోవిందుడు మనిషి మంచివాడే కానీ నోటి దురుసెక్కువ, గోపాలుడే అధికారిగా అయ్యుంటే బాగుండేది అని అనుకున్నారు. గోపాలుడు రాజధాని నుండి తిరిగి వచ్చి గోవిందుడికి రాజసందేశాన్ని అందజేసి, నా మిత్రుడు గ్రామాధికారి అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పాడు.
అప్పుడు మాత్రం గోవిందుడు మొదటిసారిగా గోపాలుడికి కృతజ్ఞతలు తెలియబరిచాడు. రాజుకి గోపాలుడి పాండిత్యం పట్ల రోజురోజుకు ఆకర్షణ పెరగసాగింది. ఆయన తరచుగా గోపాలుడిని రాజధానికి రప్పించుకునేవాడు. వెళ్ళినప్పుడల్లా గోపాలుడు గ్రామస్తుల సమస్యలేమైనా ఉంటే రాజుకు చెప్పేవాడు. రాజు వెంటనే ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపేవాడు. ఈ వార్త మోసుకుని సంతోషంగా గోవిందుడికి చేరవేస్తే ఆయన గోపాలుడి వంక గుర్రుగా చూసి, గ్రామ సమస్యలు రాజుకు నువ్వెందుకు చెప్పాలి? ఈ గ్రామానికి అధికారివి నువ్వా నేనా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మరొకసారి నువ్విలా చేస్తే నేను నా పదవిని విడిచిపెట్టేస్తాను అన్నాడు. ఎవరి వల్లనైతేనేం ఊరికి మేలు జరిగితే అధికారి సంతోషించాలి కదా. నువ్వు కూడా నన్ను ఉపయోగించుకొని నీ అవసరాలు రాజు నుంచి తీర్చుకో అని గోపాలుడు గోవిందుడికి నచ్చచెప్పాలని చూశాడు. అయితే గోవిందుడు మాత్రం పట్టుదలగా, నేను గ్రామాధికారిని, గ్రామం బాగోగులు నేను చూసుకుంటాను. నువ్వు రాజు వద్ద పాండిత్యం తప్ప మరే విషయాలు ప్రస్తావించకు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. గోవిందుడిలో పదవి కారణంగా అహం పెరిగిందని గ్రహించినా ఆయన మాటల్లో కొంతవరకు నిజమున్నదని అనిపించింది గోపాలుడికి. క్రమంగా గోవిందుడికి గోపాలుడి పట్ల అసహనం పెరగసాగింది. పొలం పన్ను కట్టలేదనో, ఇంటి పాక చూరు వీధిలోకి వచ్చిందనో లేనిపోని కారణాలు చెప్పి గోపాలుడిని వేధించసాగాడు. గోపాలుడు కొంతకాలం సహించాడు. చివరకు విసిగిపోయి రాజుకు ఫిర్యాదు చేశాడు. రాజు గోవిందుడిని గట్టిగా మందలించాడు. గోవిందుడు సరైన సంజాయిషి ఇచ్చుకోలేక గోపాలుడి పట్ల మరింత ఉక్రోషం పెంచుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆ ఊరికి విశ్వంభరుడు అనే సాధువు వచ్చాడు. ఆయన హిమాలయాల్లో కొంతకాలం తపస్సు చేసి కొన్ని శక్తులు సంపాదించాడు. వారానికి ఒక్కరోజు 10 మందికి కోరినది జరిగేలా చేస్తాడాయన. గోవిందుడు ఆయనకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ప్రతిరోజు గ్రామస్తులు వచ్చి విశ్వంభరుణ్ణి దర్శించుకుని తమ సమస్యలు చెప్పుకునేవారు. ఆయన వాళ్ళు చెప్పింది శ్రద్ధగా విని వారిలో కొందరిని ఎన్నుకుని వారంలో ఒక రోజున కోర్కెలు తీర్చేవాడు. గోవిందుడు ఇంటిలో ఉంటున్న కారణంగా ప్రతివారం ఆయన గోవిందుడిని తప్పకుండా ఎన్నుకునేవాడు. ఈ అవకాశంతో గోవిందుడు తనపై రాజుకు అభిమానం కలగాలని, రాజు తను చెప్పినట్లుగా వినాలని కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. గోవిందుడు తరచుగా రాజును కలుసుకునేవాడు. మొదట్లో గోపాలుడికి వ్యతిరేకంగా చెప్పాలని చూశాడు గోవిందుడు. కానీ రాజు చెప్పుడు మాటలు వినడు. అందుకని ఆయన రాజుతో, పండితుల అవసరాలు తక్కువ, సామాన్యుల అవసరాలు ఎక్కువ. తమరు కొంతకాలం పాటు పండితులను ఆదరించడం మానేసి ప్రజాక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలి అంటూ నచ్చచెప్పాడు. ఫలితంగా ఎందరో పండితులతో పాటు గోపాలుడికి రాజు నుండి కానుకలు ఆగిపోయాయి. గోపాలుడిలో దానగుణం ఎక్కువ. ఆయన వైభవంగా జీవిస్తూ 10 మందికి సహాయపడుతూ ఉండేవాడు. రాజుగారి నుండి కానుకలు ఆగిపోగానే ఆయన సంపద కరిగిపోసాగింది. కొందరు ఆయన పరిస్థితికి జాలిపడి, విశ్వంభరుణ్ణి వేడుకోండి, మళ్ళీ మీకు రాజాదరణ లభిస్తుంది అని అన్నారు. విశ్వంభరుడి శక్తి గురించి గోపాలుడు విని ఉన్నాడు. కానీ ఆయనకు అద్భుత శక్తుల మీద నమ్మకం లేదు. అందువల్ల తన బాధలను గురించి చెప్పుకుందామని రాజధానికి వెళ్ళాడు. అయితే ఆ సరికి రాజుకు గోవిందుడి మాటలు బాగా తలకెక్కి ఉన్నాయి. నిట్టిమల్లెపురం నుండి గ్రామస్తులు ఎవరైనా సరే తమ సమస్యలను గోవిందుడి ద్వారా మాత్రమే తనకు చెప్పుకోవాలని ఆయన భటులకు చెప్పారు. ఏం చేయాలో తెలియక గోపాలుడు మంత్రిని కలుసుకుని మాట్లాడాడు. గోపాలుడు విద్వత్తుకి ఆయన ఆశ్చర్యపడి, చెప్పండి, మీకోసం నేను ఏమైనా చేస్తాను అన్నాడు. గోపాలుడు ఆయనకు ఒక సందేశాన్ని రాసి ఇచ్చి, ఇది నేను రాసినట్లుగా రాజుకు చెప్పవద్దు. పండితుల వల్ల సామాన్యులకు ఎంత ప్రయోజనం ఉంటుందో, పండితుల అవసరాలు తీర్చడం వల్ల రాజ్యానికి ఎంత లాభం ఉంటుందో ఇందులో రాశాను. మీరే చెబుతున్నట్లుగా ఈ సందేశాన్ని రాజుకు వినిపించండి అని తన గ్రామానికి తను వెళ్ళిపోయాడు. మంత్రి చెప్పగా రాజు ఆ సందేశం విన్నాడు. ఆయనకు తన పొరపాటు అర్థమై ప్రతి గ్రామానికి ఒక రాజపండితుణ్ణి నియమించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పండితులు తమ వివరాలు పంపించవచ్చు. గ్రామాధికారి ద్వారా వివరాలు పంపిన పండితులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ వార్త నిత్యమల్లెపురానికి చేరింది. వెంటనే గోవిందుడు తనకు నచ్చిన వాణ్ణి ఎన్నుకుని రాజుకి వాడి వివరాలు పంపాడు. ఇది తెలిసి గోపాలుడు రాజుకు నేరుగా తన వివరాలు పంపాడు. రాజుకి తమరంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన పండితుల నియామకంలో కూడా తమరిని సంప్రదించలేదు. ఏదో దుష్టశక్తి మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది, తమరు విశ్వంభరుణ్ణి కలుసుకోక తప్పదు అని ఇష్టులు కొందరు గోపాలుడికి నచ్చచెప్పారు.
గోపాలుడు విశ్వంభరుణ్ణి కలుసుకుని తన సమస్యను చెప్పుకున్నాడు. విశ్వంభరుడు ఏదో అనేలోగా అక్కడే ఉన్న గోవిందుడు, స్వామి, ఇతడికి తమపై విశ్వాసం లేదు, ఇంతవరకు ఒక్కసారి కూడా తమరిని దర్శించలేదు, ఇప్పుడు స్వార్థంతో ఇక్కడికి వచ్చాడు అన్నాడు. నా వద్దకు అందరూ స్వార్థంతోనే వస్తారు నాయనా, నాకు వ్యక్తులతోనూ వారి సమస్యలతోనూ నిమిత్తం లేదు, న్యాయమైన కోరికలను తీర్చడం నా ధర్మం అని గోపాలుడితో, నాయనా గోపాల, ఎల్లుండి నువ్వు నా వద్దకు రావచ్చును అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఇది విని గోవిందుడు కలవరపడ్డాడు. అసలే గోపాలుడు తనను లెక్క చేయడు. ఇప్పుడు రాజపండితుడైతే తనను గడ్డిగువ్వ కింద తీసి పారేస్తాడు. విశ్వంభరుడి దీవెనకు తిరుగు ఉండదు కాబట్టి అందుకు విరుగుడు ఆలోచించాలి అనుకున్నాడు గోవిందుడు. గోపాలుణ్ణి విశ్వంభరుడు దీవించే రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆయన గోపాలుడితో, నాయనా, నీకేం కావాలో ఒకే ఒక్క కోరిక మనసులో కోరుకో, అది తప్పక ఫలిస్తుంది అన్నాడు. గోపాలుడు తనకు రాజపండితుడి పదవి కావాలని కోరుకున్నాడు. తరువాత గోవిందుడు విశ్వంభరుడి దగ్గరకు వెళ్ళాడు. విశ్వంభరుడు గోపాలుడికి చెప్పిన విధంగానే గోవిందుడికి కూడా చెప్పాడు. గోవిందుడు వెంటనే గోపాలుడికి రాజపండితుడి పదవి రాకూడదు అని కోరుకున్నాడు. అయితే ఆయనకు మరుక్షణాన ఒక సందేహం కలిగింది. విశ్వంభరుణ్ణి, స్వామి, పరస్పరమైన విరుద్ధమైన కోరికలు ఒకే రోజున ఇద్దరు కోరితే తమరు ఎవరి కోరికను తీర్చుతారు అని అడిగాడు. ఎవరిదో ఒక్క కోరికనే తీర్చగలను, నా వల్ల ఎవరి కోరిక తీరదో వారికి పతనం ప్రారంభమవుతుంది అన్నాడు విశ్వంభరుడు గంభీరంగా. ఈ జవాబును విని గోవిందుడు చాలా సంతోషించాడు. పతనం గోపాలుడికే అని అనుకుని మనసులో పొంగిపోయాడు. కానీ వారం రోజుల్లో రాజధాని నుండి వచ్చిన వార్తను విని ఆయన హతాశుడయ్యాడు. గోపాలుడికి రాజపండితుడి పదవి లభించింది. గోవిందుడు పరుగున వెళ్ళి విశ్వంభరుడితో, స్వామి, నా అదృష్టానికి తిరుగులేదని పేరు, తమరు నా ఇంట ఉండడంతో అది రెట్టింపవుతుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు పతనం ప్రారంభమయ్యేలా ఉంది, ఇలా ఎందుకు జరిగింది అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. విశ్వంభరుడు నవ్వి, నువ్వు అదృష్టజాతకుడివి, సందేహం లేదు, నీ గురించి నువ్వు ఆలోచించినంతకాలం, నీ సుఖం నువ్వు కోరుకున్నంతకాలం నీ అదృష్టానికి తిరుగులేదు. ఇతరులను కష్టపెట్టి వారికి నష్టం కలిగించడంలో నీ సుఖం చూసుకున్న క్షణం నుండి నీ అదృష్టం కరిగిపోయి పతనం ప్రారంభమవుతుంది. నన్ను గోపాలుడు తన కోసం కోరుకున్నాడు, నువ్వు నీ కోసం ఏమీ అడగకుండా గోపాలుడికి నష్టం కలిగించాలని కోరుకున్నావు, అందుకే నీ కోరిక తీరలేదు. నీ పతనాన్ని అరికట్టడం నీ చేతుల్లోనే ఉంది, ఉపకారికి అపకారం చేయాలనే నీ బుద్ధిని మార్చుకో అన్నాడు. అప్పటికి గోవిందుడి కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన గోపాలుడితో మిత్రభావంతో మసలై కలకాలం మనశ్శాంతితో సుఖంగా జీవించాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.